రైతు సేవా కేంద్రం ఏది జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా కేంద్రం ఉంది కదా ఆర్బీకే, దానికి రంగేసి రైతు సేవా కేంద్రం అని పెట్టాడు. అదే బిల్డింగ్ దాంట్లో అంట రైతు సేవా కేంద్రం పెట్టాయంట. ఆ రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులందరినీ పోగేసి వాళ్ళు ఏ పంట పండించాలి, వాళ్ళ కష్టాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుని, అంటే రియల్ టైం గవర్నెన్స్ సర్వీసెస్ ద్వారా ఆయన వాళ్ళకి నేర్పిస్తాడంటే వ్యవసాయం. ఇప్పుడు కొత్తగా నిన్న మాట్లాడుతున్నాడు. ప్రజలు ఏమనుకుంటారు, రైతులు ఏమనుకుంటారు? పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రైతు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు మీ మాటలు ఏమనుకుంటాడు? వయసు వచ్చింది కానీ పోయే కాలం బుద్ధులు బాగాలేదనుకుంటాడు కదా. రైతులు మీరేనండి నా మాట, రాసుకోండి పుస్తకంలో. సహజ సేద్యం చేయాలి. 2 ఎకరాలు ఉన్న రైతు సహజ సేద్యం చేస్తే ఎకరానికి 40,000 రూపాయలు పండించుకుంటున్నాడు. ఎందుకే మీరు కౌలుకు తీసుకుని అప్పులు చేసి ఓకే 1,000 అప్పులు చేసి పంట దెబ్బతింటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వస్తే నాశనం అయిపోతారు కదా, మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు కదా గవర్నమెంట్ మీద అని మాట్లాడతారు.